ఆ సమయంలో నా పక్కన లేకుండా ఉండుంటే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదే మచ్చా. అలా మాట్లాడకండి బాబు. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉంటారు. మిమ్మల్ని ఏ దుష్ట శక్తులు ఏమీ చేయలేవు. చాలే తప్పుకో. బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టాలి. అరుణ్ తీసుకురండి. సరే మేడం. प्रेम कैसे ब्रश తీసుకో. అమ్మ చామంతి, అయ్యగారు వాడు కోలుకునేంత వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకో అమ్మా. అలాగే అయ్యగారు. జలపాతం ఈ రామ సక్కనమ్మ తీరే మనసే బంగారం ఆయ సీనయ్యకి మారే ఈ ముచ్చటైన దంట ముచ్చటైన జంట సాగాలి నూరేళ్ళంట ఆనింగి నేలకే కన్నుల పంటయింది జంట రమ్మంటే రాధవాసంతం కూసేటి కోయిలమ్మ కోసం చాలంట గోరంత దీపం కొండంత వెలుగుల కోసం. ఏయ్ ఆగవే. ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ మాత్రం మేం చేయలేమనుకుంటున్నావా? మాకు చేత కాదనుకుంటున్నావా? ప్రేమ్ని పట్టుకుని తీసుకొచ్చేస్తున్నావు. పెద్ద బిల్డప్ ఇస్తున్నావేంటే? ఇప్పుడు నేనేం చేశాను నిషమ్మా? అవునే, నువ్వేమీ చేయవు. మాకే వేరే పనులు లేక మీ మీద పడిపోతూ ఉంటాం. ఇప్పుడు ఏమైందని చామంతి మీద విరుచుకుపడుతున్నారు? చూస్తుంటే మీకు వేరే పనులు లేవనే అనిపిస్తుంది. మావయ్య గారు, మీకెప్పుడు కూడా చామంతి చేసేవి కనిపించవు. మీవన్నవే మీకు వినిపిస్తాయి. నిషా బాధ మీకు అర్థం కావడం లేదా? అదే, ఇందులో బాధపడడానికి అంత ఏముంది అంటున్నాను. ప్రేమ్కి కాబోయే భార్య మావయ్య నిషా. చామంతి ఏదో భార్యలాగా ఫీల్ అయిపోతూ ఉంటే బాధపడదా? మంచం మీద పడుకోబెట్టడానికి ఇంత ఇష్యూ ఎందుకు రోజమ్మా? ఈ సమయంలో ప్రేమ్ బాబుని జాగ్రత్తగా చూసుకోవాలి. అదే కదా చేశాను. అదేనే, జాగ్రత్తగా చూసుకోవడానికి నేనున్నాను కదా, నీకెందుకు? మీకు తెలీదనే నిషమ్మా. నోర్మోయ్. ఏంటి తెలీదు? నిషాకేం తెలీదు? ఊరికే తగుదునమ్మా అని అన్నిట్లో దూరిపోతావు. వద్దన్నా కూడా సరే అనుకుండా ఏం అవుతున్నావే? సరే నిజమ్మా, నేనేమనలేండి. మీరు కోపం తెచ్చుకోకండి. అది అలా ఉండు. ఉంటాను నిషమ్మా.
దగ్గరుండవా చామ్? ఈ పిచ్చిదాన్ని నమ్మి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఇంకా ఉన్నావే పో. వెళ్తాను నిషమ్మ. ప్రేమ్ బాబుకి నడుంకి సపోర్ట్గా దిండు పెట్టాలి. లేదంటే ఎక్కువసేపు అయినలా కూర్చోలేరు. నొప్పి ఎక్కువైపోతుంది. ఓ అంతే కదా, నేను చూసుకుంటాను. లే ప్రేమ్. ప్రేమ్ కొంచెం తట్టుకో ప్రేమ్. దిండు పెట్టేస్తానంటున్నాను కదా. అయ్యో, ఆయన నొప్పి పడుతున్నారే. ఈ నిషా కరవడం తప్ప ఏం చేయడానికి చేత కాదు. నిషా, అలా లాగద్దు. నొప్పి తట్టుకోలేకపోతున్నాను. మరి దిండు ఇలా పెట్టడం కొంచెం ఊచుకోమని చెప్తున్నాను కదా. నిషమ్మ, ఆయన్ని అలా లాక్కూడదు. ఆయన తట్టుకోలేకపోతున్నారని చెప్తున్నాను కదా. ఏయ్, ఏంటి నోరు లేస్తోంది? ఈ ఒక్కటి నేను చేస్తాను నిషమ్మ. మీరు చూసుకోండి. తర్వాత నుంచి మీరే చేసుకోండి. చెప్తుంది కదా, తను చేస్తుందిలే. చూడమని చెప్తుంది కదా నిషా. సరే అంకుల్, ఇది కూడా సరిగ్గా చేయలేదంటే అప్పుడు చెప్తాను. సరే, అలానే చెప్పండి. బాబు, మీరు రిలాక్స్ అవ్వండి. నేను మిమ్మల్ని మెల్లిగా పట్టుకొని లేపి దిండు పెట్టేస్తాను. హ్మ్. వీళ్ల వాలకం చూస్తుంటే చామంతి సరిగ్గా చేయకపోతే వదిలేలా లేరే.